అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మనము మల్బరీ చెట్టు గురించి తెలుసుకుందామండి. మల్బరీ చెట్లని దీన్ని బొంత పండ్లని కూడా అంటారనమాట. ఈ చెట్టుని అంటే ఫ్రూటింగ్ ప్లాంట్స్లో ఈజీగా పెంచుకునే చెట్లలో మల్బరీ చెట్టు కూడా ఒకటని నేను చెప్తాను. దీనికి ఏం పెద్ద కేరింగ్ అవసరంలా ఈజీగా గ్రో అవుతుంది. సంవత్సరం మొత్తం కూడా మనకి ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటాయన్నమాట. అట్లాంటి మల్బరీ చెట్టుని ఎట్లా నాటుకోవాలి, దానికి కావాల్సిన ఎరువులేంటి, దానిని ఎట్లా చూసుకోవాలనేది మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మల్బరీ ప్లాంట్ ఇది. నేనైతే కింద భూమిలో వేసుకున్నాను. 1 ఇయర్ అయింది ఈ ప్లాంట్ని నేను ప్లాంట్ చేసి. ఈ మల్బరీ ప్లాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏమి అంటే, దీన్ని మనము కొమ్మ అంటే స్టెమ్ కటింగ్ ద్వారా కూడా, ఇది చూసారా, ఇట్లా ముదురు కొమ్మని మనం తీసుకొని పెట్టినా కూడా ఈజీగా గ్రో అయిపోతుందన్నమాట. దీనికి వేరుతోనే మనం ప్లాంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ స్టెమ్ తీసుకెళ్ళి నేను వేరే చోట పెట్టినా కూడా ఇది ఒక కొత్త మల్బరీ చెట్టు మనకి తయారవుతుందన్నమాట. సరే, దీనికి ఎటువంటి పాట్ ఇవ్వాలి, అన్ని ఫ్రూటింగ్ ప్లాట్కి ఏదైనా సరే మీరు కొద్దిగా మీడియం సైజు కుండీ ఇచ్చుకుంటేనే మేలు అనమాట. ఇది ఎందుకు అంటే, ఈ ప్లాంట్స్ అనేవి మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి కొద్దిగా పెద్ద సైజు కుండీలనే ఇచ్చుకోండి. దీనికి అన్ని చెట్లకి ఎట్లా మట్టి కలుపుతామో మట్టి మిశ్రమాన్ని, దీన్ని కూడా అంతే. 60% మట్టి కలుపుకోండి, 30% కంపోస్ట్ అయినా లేకపోతే పశువుల ఎరువైనా కలుపుకోండి, 10% ఇసుక వేపపిండి కలిపేసేసి చక్కగా పెరుగుతుంది. చూసారు కదా, మల్బరీ ప్లాంట్ వర్షాకాలంలో కానీ మనము ప్రూనింగ్, ఏ చెట్టుకైనా మంచిగా రావాలంటే ప్రూనింగ్ అనేది కంపల్సరీ అని మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఈ చెట్టుకు మాత్రము ఇట్లా ముదురు ఆకులు ఉంటాయి కదా, దీన్ని ఇట్లా పించ్ చేసేయండి, అంటే తీసేసేయండి. ఆ ఆకులను ఇట్లా తుంచేస్తే మనము ఈ విధంగా చూసారు కదా, ఆకులన్నీ తీసేస్తే మనకి చూసారా, ఇక్కడ ఈ కాండాన్ని నేను అన్ని ఆకులు తీసేసాను. ఇట్లా ఒక స్టెమ్ వచ్చింది, పూత కూడా స్టార్ట్ అయింది. చూసారా ఎలా గుత్తులు గుత్తులు పూత ఉందో మీకు ఇక్కడ చూసారు కదా, పూత చూసారా ఎంత బాగుందో పూత. ఆ విధంగా చూసారా, ప్రస్తుతానికైతే అవి పండ్లు నా దగ్గర ఇంకా లేవు. ఆ విధంగా పూత అయ్యి ఫస్ట్ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. అది బ్లాక్ కలర్లో వచ్చేస్తే ఆ పండ్లు మనకి ఫ్రూట్ రెడీ అయిందని అర్థము. దీనితో ఏమి అంటే, పిట్టలు బాగా ఈ పండ్లని బాగా ఇష్టపడతాయి. ఎట్లయినా గార్డెన్లో రకరకాలైన పిట్టలు వస్తాయని చెప్పా కదా, ఆ పిట్టలు తినగా పోగా మాకు కొన్ని పండ్లు మిగిలితే అవే మేము కోసుకుంటాము. ఎవరైతే ఏముందండి, నేచర్ కదా. మల్బరీ ప్లాంట్కి ఏం పెస్ట్ అంటే, కొద్దిగా పెస్ట్ కూడా దీనికి ఏం పెద్ద ఏం పట్టదు. చాలా ఈజీ గ్రో చెట్టు అని మీకు చెప్పాయి కదా. చాలా ప్రతి ఒక్కళ్ళు మిద్దె తోట స్టార్ట్ చేసేవాళ్ళు మీ గార్డెన్లో మల్బరీ చెట్టును మాత్రము పెంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈజీగా వస్తుంది, క్రాప్ కూడా ఎక్కువ అనమాట. చూసారా పూత ఎలా ఉందో, చాలా ఈజీగా పెంచుకోగలిగిన చెట్టు అనమాట మల్బరీ చెట్టు. ఇంకా దీనికి ఏమి పెద్ద పెస్టిసైడ్స్ కూడా పట్టవని చెప్పాను కదా. థ్యాంక్ యూ.